హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మనం చేయబోయే స్పెషల్ రెసిపీ ఎగ్ లాలీపాప్స్. ఈ ఎగ్ లాలీపాప్స్ చూడ్డానికి డెలిషియస్గా, తింటుంటే క్రంచీగా భలే ఉంటాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఎగ్ లాలీపాప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అక్క చేతి వంటలు. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. ఎగ్ లాలీపాప్స్ కోసం ముందుగా ఎగ్స్ తీసుకోవాలి. నేనైతే 4 ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఎగ్స్ని బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 4 బ్రెడ్ పీసెస్ తీసుకొని సైడ్స్ కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర తీసుకుందామండి. ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, వాటిని మనం తురుముకుందాం. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తురుముకోవాలి. ఇలా ఎగ్స్ మొత్తాన్ని తురుముకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర ఉన్నాయి కదండి, వాటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు తురిమిన ఎగ్స్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర ముక్కలను కూడా అందులో వేసేసుకోవాలి. కొంచెం కారం, పచ్చిమిర్చి వేసాం కదండి, కారం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చిటికెడు పసుపు, 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు 3 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని తీసుకొని ఇందులో వేసుకుందామండి. తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా మొత్తం అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం రెడీ అయిపోయిందండి. దీన్ని మనం చిన్న చిన్న లాలీపాప్స్లా రెడీ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ముద్దను తీసుకొని రౌండ్గా చుట్టుకోవాలండి. ఇలా మిశ్రమం మొత్తాన్ని కూడా మనం చిన్న చిన్న బాల్స్లా రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గుడ్డుని తీసుకొని బీట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ ఎగ్ బీటర్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని, గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందామండి. ఈ ఎగ్ లాలీపాప్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో మనం ఈ బాల్స్ మునిగేంత వరకు ఆయిల్ని వేసుకుందాం. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న ఎగ్ బాల్స్ని ఎగ్ బీటన్లో డిప్ చేసి ఈ బ్రెడ్ క్రమ్స్లోని ఒకసారి బాగా డిప్ చేసుకొని ఆయిల్లో వేసి బాగా వేయించుకోవాలండి. ఇలా నూనె కాగిన తర్వాత ఒక్కొక్క బాల్ని ఎగ్ బీటన్లో డిప్ చేస్తూ బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేస్తూ మనం ఆయిల్లో వేసుకొని బాగా వేయించాలి. ఇవి మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలండి. ఇలా నెమ్మదిగా తిప్పుకుంటూ మొత్తాన్ని కూడా వేయించుకోవాలి. చూసారా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇలా వేగిన తర్వాత మనం వీటిని ఆయిల్లో నుంచి తీసి ప్లేట్లో పెట్టుకుందామండి. ఇలా మొత్తం అన్నిటినీ కూడా తీసుకొని పక్కన పెట్టుకుందాము. మిగిలిన బాల్స్ని కూడా ఇలానే ఎగ్ బీటన్లో డిప్ చేస్తూ బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేస్తూ ఆయిల్లో వేసుకొని మొత్తాన్ని కూడా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఇవి కూడా బాగా వేగిపోయాయండి. వీటిని కూడా మనం పక్కకు తీసుకొని పెట్టేసుకుందాం. ఇప్పుడు ఎగ్ లాలీపాప్స్ రెడీ అయిపోయినట్టే. ఈ లాలీపాప్స్ని టమాటో సాస్తో సర్వ్ చేసుకుందామండి. ఏంటి లాలీపాప్స్ అన్నారు, స్టిక్స్ ఏవి అని చూస్తున్నారా?
టూత్ పిక్స్ ఉంటాయి కదండి, వాటిని ఈ ఎగ్ బాల్స్కి గుచ్చి పెట్టుకుందాం. అంతే, ఎగ్ లాలీపాప్స్ రెడీ. ఈ ఎగ్ లాలీపాప్స్ని టమాటో కచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. ఇలాంటి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన అక్క చేతి వంటలు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వెరైటీ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.